ఇప్పటి తరానికి తెలిసిన ఆకుకూరలు పాలకూర, తోటకూర, గోంగూర మాత్రమే. అవి కూడా చూడగానే అందంగా కనిపించేలా ఆకర్షణీయంగా ఉండాలి. ఎన్ని రకాల పెస్టిసైడ్స్ వాడినా సరే ఆరోగ్యానికి మంచిదని వాటినే తింటున్నారు. వాటంతటవి చేన్లలో పెరిగే కలుపు మొక్కలు తినడం చాలా మందికి తెలియదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రైతులు వాటిని తినడమే కాకుండా అందరికీ వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. పొలాల్లో సహజ సిద్ధంగా పెరిగే కలుపు మొక్కలను కూడా తినొచ్చంటున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం మహిళా రైతులు. మార్కెట్లో చూస్తున్న ఆకుకూర పంటలు మనం విత్తనాలు వేసి సాగు చేసుకుని తింటున్నాం. కానీ అంతకన్నా పోషక ఔషధ విలువలున్న సాగు చేయని ఆకుకూర పంటల గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. 30-40 ఏళ్ల కింద దాదాపు అందరూ రైతులు, గ్రామీణ జనం తిన్న ఈ కలుపు మొక్కలు దాదాపు తినడం అందరూ మానేశారు. పొలాల్లో మొలిచే ఈ మొక్కలను కలుపు మొక్కలని పీకేస్తున్నారు లేదా కలుపు మందులు చల్లి చంపేస్తున్నారు. కానీ పౌష్టికాహారపు పంటలని జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు వీటిని తింటున్నారు. గతంలో తమ పెద్దవాళ్లు తిన్నారని ఇప్పటికీ తింటున్నామని చెప్తున్నారు. ఈ గడ్డి కూరలను, సాగు చేయని ఆకుకూర పంటలను తరతరాలుగా తింటూ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటున్నట్లు తెలిపారు. ఇక్కడున్న రైతులు వాటి గుణాలు తెలుసుకుని అక్కడ తింటున్నారు. ఇలాగే అందరూ రైతులు వీటి విలువలు తెలుసుకుని వాళ్ళు తినడమే అందరికీ ఇంకా పండిస్తూ మాలాగా బయట ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. చాలా మంది రైతులు వీటికి కలుపు మొక్కలు అని చెప్పి ఊరికే తీసి పడేస్తారు. కానీ వీళ్ళకి ఇందులో ఉన్న విలువ ఏంటో తెలిసి దాన్ని కూరగా చేసుకొని తింటారు. అట్లా అందరూ కూడా తినాలని కోరుకుంటున్నాము. అట్లా తినడం వల్లనే వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలా పెరుగుతున్న మధ్యలో తీసి పడేస్తున్నారు. దాని నుంచి కూడా ఒక ఇన్కమ్ సోర్స్ కింద వాళ్ళకి ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది అవేర్నెస్ క్రియేట్ చేస్తూ జనాల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. ఏదో గోంగూర ఒకటి విన్నాము, మునగాకు ఒకటి విన్నాము తప్పించి మిగతావన్నీ అసలు వినలేదు. అలాంటి కూరల్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని ఏమో మనం మామూలుగానే మనకు కనిపిస్తుంటాయి రోడ్ పక్కన అటు ఇటు, ఏదో పిచ్చి కూరలు అనుకుంటాము. వాటిని కూడా ఇలా చేసుకొని తినొచ్చా అన్న అవేర్నెస్ ఒకటి తెలిసి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇవి చాలా మంది కలుపు మొక్కలు అని చెప్పి తీసేస్తూ ఉంటారు, కానీ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది, ఇవన్నీ తినచ్చు అని, ఇలా వండుకొని తినచ్చు అని వాళ్ళ మాకు అంతా చాలా టేస్టీ ఫుడ్ తినిపించారు. గునుగు తీసి పడేస్తాము. గునుగు కూడా కూరనే, అడవి మెంటెం కూర కూరనే, మళ్ళా ఉత్తరేణి కూరనే, అన్ని రకాల మెంటెం కూర కూడా కూరనే మనకు. అవన్నీ పడేయకుండా అవి అట్లనే జాగ్రత్త పెట్టుకొని ముంచేయకుండా మన పిల్లలకు కూడా పిల్లలకు కూడా వాటిని గుర్తుపెట్టి తినబెట్టేటోళ్ళమైతే మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళమైతాం, మంచి ఆకుకూరలు పెట్టిన వాళ్ళమైతాము. పండించుకొని తింటున్న పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కన్నా ఈ సాగు చేయని ఆకుకూరల్లో పోషకాలు ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు చెబుతున్నారు. పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, బంజరల్లో, పెరటి తోటల్లో, పొలానికి పోయే దారుల్లో సాగు చేయని ఆకుకూర మొక్కలు ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా పీకి పారేయడమో, కలుపు మందులు చల్లి నాశనం చేయడమో తప్పు అని సూచిస్తున్నారు మహిళా రైతులు. కళ్ల ముందున్న సమృద్ధి పోషకాహారాన్ని తినకుండా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నామని, వాటంతట అవే మొలిచి పెరిగే ఆకుకూర పంటలు 50 రకాల వరకు ఉంటాయని చెబుతున్నారు. జొన్న చెంచలి, ఎలుక చెవుల కూర, అడవి సోయకూర, తెల్ల గర్జలు, బంకటి ఆకు, తడక దొబ్బుడు, పప్పుకూర, గునుగ, ఉత్తరేణి ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే అని చెబుతున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ చూసుకొని ఇక్కడ మేము కూడా నేర్చుకొని రాబోయే తరాలకి నేర్పియాలని మేము ఆ ఉద్దేశంతో ఇక్కడ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇంకా ఇదే విషయం అందరికీ తెలియజెప్పాలని ఇక్కడ వచ్చామని. ఇప్పటికి కూడా చాలామంది కలుపు మొక్కల్ని తీసి పడేస్తున్నారు. అలా చేయకుండా దీన్ని కూర చేసి వండుకొని తినాలి. అవి ఏవైతే మనం ఇప్పుడు కలుపుని తీసేస్తున్నామో అవి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కూరలు చేసి తినేవాళ్ళు. అవి మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకొని నెక్స్ట్ జనరేషన్కి తెలియజేద్దామని వచ్చాము ఇక్కడికి. ఈవెంట్ రావడం వల్ల నేను కూడా నేర్చుకున్నాను, లైక్ ఈ ఆకుకూరలు తినచ్చు అని చెప్పి తెలుసుకున్నాం. సో మీరు చూస్తే లైక్ మోర్ దెన్ 20 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు చేశారు. అండ్ ఇట్స్ రియలీ అమేజింగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ DDS ఆర్గనైజేషన్ టు DDS Deccan Development Society. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం పెరగడంతో చాలా రకాల మొక్కలు అంతరించిపోతున్నాయని చెప్పారు రైతులు. వీటిని పరిరక్షించుకోవాలంటే రసాయనిక వ్యవసాయ పద్ధతులను వదిలేసి జీవ వైవిధ్య సేంద్రియ వ్యవసాయం చేపట్టాలంటున్నారు.